నిర్మల్ జిల్లా బైంసా పట్టణ మున్సిపల్ అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇంటి పన్ను కట్టడం లేదని కాలనీ వాసులకు తాగునీటి కనెక్షన్ను అధికారులు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ నగర్ కాలనీ వాసులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం ఉదయం నుంచి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి చర్యలకు అధికారులు పాల్పడలేదని వెల్లడించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు తాగునీటిని అందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నగర్ లో ఉన్న పేదవాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు. ఇది కరెక్ట్ కాదు. ఈ కమిషనర్ గారు మీకు మేము 2 సార్లు చెప్పినాం, సార్ ఇక్కడ వాటర్ ఉంటలేవు, మరి వాటర్ కావాలా, వీళ్ళు వ్యవసాయం పని చేసుకొని బతుకుతారు, సాయంత్రం వచ్చి వంట చేసుకుంటారంటే ఇబ్బంది పెట్టామని కమిషనర్ అన్నాడు. అయినా ఇంకా అదే ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా సౌకర్యం ఉంచుతలేదు, వాటర్ కానీ డ్రైనేజీలు కానీ. రాహుల్ నగర్ మందికి నీళ్ళ ఇబ్బంది బాగున్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు అన్ని ప్రాబ్లమ్సే చెప్తున్నారు. ఆ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఈ మోటార్ మాకు 15 రోజులు అయ్యే నీళ్ళు లేవు. అయితే ఇంతకు ముందు మోటార్ ఖరాబ్ అయితే మా సొంత పైసలతో తెచ్చుకొని ఫిట్ చేసుకున్నా కూడా ఆ అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం మేము పీక్కపోతున్నారు. మాకు ఇప్పుడు నీళ్ళ ఇబ్బంది ఉన్నది. నీళ్ళు లేక మేము బాధపడుతున్నాం అంతా. ఈ ప్రభుత్వం మాకు ఏది కూడా నష్టమే చేస్తున్నది. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం ఇబ్బంది లేకుండే ఏ మనిషి కూడా వచ్చి మాకు ఇబ్బంది పెట్టలేడు, గిట్ల చేతు దానికి పెట్టలేడు. వీళ్ళు వచ్చి నుంచే మాకు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్క దానికి బాధపడుతున్నాం. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు నెల 2 నెలలాయ మోటార్ ఖరాబ్ అయినా సొంత పైసలతో తెచ్చుకొని మోటార్ ఫిట్ చేసుకున్నాం. ఆయన